హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ బాగున్నారా అండి? హ్యాపీ సండే అందరికీ. ఈరోజు అయితే బోనాల పండుగ. సో బోనాల పండుగకి అయితే మేము వెళ్తున్నాము. చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్స్లోనే నేను వెళ్తానని చెప్పేసి. సో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. నా హెయిర్ కూడా ఆరిపోయిందనమాట. పొద్దున్నే లేచాను 5:30కి, అలా మెలకు వచ్చేసింది. ఎటన్నా వెళ్తున్నాము అని అంటే నాకు అస్సలు నిద్ర పట్టదండి. ఆ ముందు రోజు అన్నీ ఇంకా థాట్స్ వస్తూ ఉంటాయి, పోవాలి పోవాలి అనేసి. అది ఫస్ట్ నుండి ఉన్న అలవాటే. ఇంకా వర్షం అయితే లేవగానే 5:30కి 6కి అయితే ఫుల్ వర్షం పడింది. అయిపోయిందిరా బాబు, ఇంకేముంది. ఇంకా అందరూ వంటలు చేసుకోవడానికి వస్తారు కదా, పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చాలా బాధ అనిపించింది. కానీ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మంచిగా మబ్బులు పట్టింది. వర్షం పడుతుంది అనుకుంటున్నా. హోప్ఫుల్లీ పడద్దు, ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు మనం ఈ జాతర రాదు కదా. సో అమ్మవారు అయితే కరుణించాలని కోరుకుంటున్నాను. సో వెదర్ అయితే చాలా చాలా క్యూట్గా ఎంత బాగుండిందో. ఇట్లనే డే అంతా ఉంటే సూపర్గా ఉంటుంది. సో ఉండాలి, కానీ వర్షం పడద్దు. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. సో కొంచెం లేట్ అయ్యేటట్టే ఉండింది. చూద్దాం ఎట్లా జరుగుతుంది అనేసి. అక్కడైతే నేను మొత్తం వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఉంటారు కాబట్టి ఎక్కువగా షూట్ చేసే అవకాశం దొరుకుతుందో లేదో, కానీ ఈరోజు అయితే ఫాస్టింగే. పోయినసారి అయితే ఫాస్టింగ్ లేకుండా వెళ్ళాం కాబట్టి అంత మంచిగా అనిపించలేదండి. ఇంకా ఈసారి అయితే కొంచెం ఫాస్టింగ్లోనే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇట్లా ఉందన్నమాట. సో నేను ఏం శారీ కట్టుకుంటున్నాను ఏంటిది అనేది గెట్ రెడీ విత్ మీ కూడా తీస్తున్నాను. సో చూడండి, షార్ట్స్లో కూడా మంచిగా యాక్టివ్గా ఉంటున్నాను. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్లోనే ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. ప్రతి డైలీ ఒక 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నాను. సో అలా ఇట్లా గడిచిపోతుంది డే. అయితే 9:30 అలా అవుతుంది అనుకుంటా టైము. చూద్దాం ఎంత వరకు వస్తుందో చూద్దాం. ఇంకేం చెప్దాం అనుకున్నాను, ఇంతే అనుకుంటా. సో హోప్ఫుల్లీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్. ఎన్నిసార్లు బొక్కలగుట్ట టెంపుల్కి వెళ్ళినా మేము జాతర అప్పుడు వెళ్ళలేదు, అందుకే ఎగ్జైట్మెంట్ అనమాట. మార్నింగ్ అయితే నేను 5:30 అరౌండ్ 6 o'clockకి లేచాను. లేచేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అయిపోయింది జాతర పని అనేసి అనుకున్నాను. అండ్ వండుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది కదండి. మేమైతే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొని వద్దాం అనేసి అనుకున్నాము. మా దగ్గర అయితే అందరు వండుకోవడానికే వెళ్ళారు. బట్ వర్షం పడితే ఎట్లా అనేసి చాలా బాధ అనిపించింది నాకు. కానీ ఆ దేవత దయ వల్ల 8 o'clock వరకు వర్షం అంతా ఆగిపోయింది. కొంచెం మంచిగా మబ్బు పట్టేసి ఉందన్నమాట. వెదర్ అంతా కూల్గా అనిపిస్తుంది కదా, అస్సలు కూల్గా లేదండి. చాలా వేడి అనిపించింది ఇంకా ఎండతో కంపేర్ చేస్తే. ఇంకా నేనైతే ఈ శారీ వేసేసుకున్నాను. ఈ శారీ వచ్చి వెంకటేశ్వర షాపింగ్ మాల్లో నేను తీసుకున్నాను. ప్రీవియస్గా కూడా శారీలో చూపించాను అనమాట షాపింగ్ వీడియోస్లో. సో మా లిన్సీ పాప అయితే రెడీ అయిపోయింది బోనాల పండగకి. మంచి క్యూట్గా రెడీ అయిపోయింది. సో ఫ్రాక్స్ వేసుకోదండి అస్సలు. తనకి టీషర్ట్స్ షార్ట్స్ అంటేనే ఇష్టం. సో ఇట్లా వెళ్ళినప్పుడైనా వేసేసుకోకపోతే డ్రెస్సెస్ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. సో ఈరోజు ఎందుకో బుద్ధిగా రెడీ అయింది వెదర్ సహకరించడం వల్ల. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా బైక్ మీద వస్తా అన్నారు, కొంచెం లేట్ అవుతుంది అనేసి అన్నారు. ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు లేదండి. వర్షం ఆ రోజు ఇంకా పడలేదనమాట, సాయంత్రం వరకు పడలేదు. హోప్ఫుల్లీ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాము అందరము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాగానే టెంపుల్ ఆపోజిట్లో ఇట్లా కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే మేము తీసుకున్నాం అనమాట. మేమైతే ఈసారి 5 కొబ్బరికాయలు అయితే కొట్టాము దేవతకి. ఇంకా జనాలు అయితే అప్పటికే ఫుల్గా నిండిపోయిందనమాట ట్రాఫిక్. నాకు ఒక్కటే మైనస్ ఏమనిపిస్తుంది అంటే హైవే రోడ్ కదా, ఆపోజిట్లో ఉండడం వల్ల జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆగమంటే కూడా ఆగట్లేదు అనమాట. జాతర అప్పుడు అది ఒక్కటి అంటే మనం కట్ చేసేస్తే అయిపోయేదండి. అంటే ట్రాఫిక్ ఎక్కడైనా వేరే దగ్గర పార్కింగ్ ఇస్తే బాగుండు అనిపించింది, వెహికల్స్ నడవకుండా. పిల్లలు ఏటన్నా వదిలిపెట్టి వెళ్తే మాత్రం చాలా ప్రమాదాలు. అది ఒక్కటే బాధ అనిపించింది నాకు. చాలా ఇబ్బంది పడ్డాం మేము అటు ఇటు దాటడం. ఎవరైనా అంతే, ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే అస్సలు ఆగడం లేదు. కనీసం చేతి అడ్డు పెట్టినా కూడా అవి ర్యాష్గా వస్తున్నాయి అన్నమాట. సో అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. మేము వెళ్ళింది వచ్చేసి 10:30 అలా అవుతుంది అప్పుడు. ఇంకా అప్పుడే చాలామంది ఉన్నారు. 8 వరకే బోనాలు అయితే తీశారనమాట కొందరి. ఇంకా అప్పుడైతే మేము అందలేదనమాట. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ
కొంచెం మేము వెళ్తున్నాం అనమాట దేవుడి దగ్గరికి. వెళ్ళేటప్పుడు మా మైండ్ బ్లాక్ అయిపోయింది. చూసారా ఇప్పుడు ఇక్కడ నుండి ఉండింది లైన్. సో ఆ లైన్ చూసేసరికి వామ్మో ఇలా వెళ్తే ఇక ఏ 2-3 గంటలో పడుతుందో అని భయపడ్డామన్నమాట. ముందైతే వెళ్ళి కొబ్బరికాయ కొడదాం అనేసి అనుకున్నాము. కానీ ఎందుకో నాకు అనిపించలేదు అనమాట. వెళ్ళాలి మనం లైన్లో వెళ్ళి ఆ దేవతను చూస్తేనే మనకు ఆ సంతోషం అనేసి నేనే బలవంతంగా లైన్ కట్టిపించాను. ఎందుకంటే రీజన్ కూడా ఉండిందండి. మంచిగా వెదర్ కూడా ఉండింది కదా. ఎండకైతే వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, వీళ్ళు ఉండలేరు. సో మంచిగా వెదర్ సహకరించడం వల్ల నేనే ఇంకా అట్లా స్టార్ట్ చేశాను అనమాట. సో మేము 10:30కి అట్లా లైన్ ఫామ్ చేసి వెళ్ళేసరికి 12:30 అయిందనమాట. దాదాపు 2 అవర్స్ అలా పట్టింది. సో జనాలు చూసారా అస్సలు తగ్గడమే లేదండి. మేము దర్శనం అయిపోయాక కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ జనం అనేది రోడ్ దాకా కట్టారనమాట. సో చాలా రష్ ఉండింది. ఇంకా జాతర కాబట్టి అంతే ఉంటుంది. ఆ అమ్మవారు అంత పవర్ఫుల్ కాబట్టి అందరికీ మంచి జరుగుతూనే కదండి ఎవరైనా వస్తాము. సో అలా చెప్తున్నాను నేను. ఇంకా జాతర అంటే జాతరే, మామూలుగా లేదు. ఇంకా అందులోనూ నేను శారీ కట్టుకున్నాను కదా, కొంచెం మేనేజ్ చేయడానికి చాలా కష్టమే అనిపించింది. ఎందుకంటే నార్మల్గా ఫ్రీగా తిరిగితే ఓకే, ఆ లైన్లో అంతసేపు ఉండదు. అమ్మవారి వివరణ వస్తు రూపాయల జన రూపాయల రత్నావరణ కావగలుగుతుంది కదా. నైట్ టైం కోరుతున్నాము. లైన్ ఫామ్ చేసినప్పుడు వెళ్ళారు బోనాల కోసం, 2 అవర్స్ తర్వాత వచ్చారనమాట. అట్లా ఉంటుంది. ఇంకా చాలా లేట్ అయిందనమాట. ఎవరి కోసమో వెయిట్ చేస్తారు, ఎంపీ వివేక్ గారి కోసం అనుకుంటా. సో ఆయన రావడం లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. మ్యాక్సిమం బోనాలు అంటే మార్నింగ్ టైంలో 12 దాటకముందే తీస్తారు, కానీ ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. ఎంతైనా ఒకరి కోసం వెయిట్ చేస్తే అంతే కదండి. వాళ్ళ కోసం వెయిట్ చేసినప్పుడు ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడైతే డైరెక్ట్గా మనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతని కరెక్ట్గా చూడలేకపోయాము. ఒక 1 మినిట్ అట్లా ఉంచుతున్నారు. కానీ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడనే చాలా మొక్కుకున్నాను అనమాట నేను. సో ఇక్కడనే మొక్కుకోవడం బెస్ట్, లేకపోతే అక్కడ నుంచి మొత్తం ఇంకా పంపిస్తున్నారు అనమాట. లైన్ కూడా చాలా ఉండింది కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఇంకా ఈ పక్కన ఈ దేవుడి పెయింటింగ్స్ అయినా చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు వెళ్ళినా జాతర అప్పుడు చూసిన కళ వేరే ఉంటుంది కదా. సో అమ్మవారిని అయితే ప్రతిసారి కాకుండా ఈసారి మంచిగా అలంకరించారు. చాలా చాలా బాగున్నారనమాట. మార్నింగ్ వర్షం పడడం వల్ల ఏమో అండి కింద మొత్తం వాటర్ అయిపోయాయి. శారీ మెయింటైన్ చేయడం అందుకే కష్టం అని చెప్పాను. చూసారా వాటర్ అయిపోయాయి. కొంచెం వెనకాల కూడా తడిసిపోయినట్టు అయిందనమాట. అందరూ ఫేస్ చేశారు. సో ఇట్లా ఒక 5 మినిట్స్ దాకా అట్లనే ఉండిందనమాట. అది పట్టుకొని నడవలేకపోయాము, చాలా ఇబ్బంది అనిపించింది. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. సో హ్యాపీగా అనిపించింది. సో ఎంత 2 అవర్స్ తర్వాత రిలీఫ్గా అనిపించింది, ఏదో భారం దిగిపోయినట్టు అనిపించింది అనమాట. ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఇక్కడ కూడా చాలామందే ఉన్నారు. ఏం చేస్తాం, అసలు ఎక్కడనో ప్లేస్ దొరికించుకొని మరీ కొట్టాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడనే బొట్టు అయితే పెట్టుకున్నాం అనమాట. మేము లైన్లో ఉండగానే బోనాలు వస్తాయని చాలా చాలా భయం వేసింది నాకు చూడాలని చాలా ఇష్టం. వెళ్ళింది కూడా అందుకే. ఇంకా లైన్లో ఉన్నప్పుడు వెళ్తే లైన్ అంతా ఆపేసి ఇంకా బోనాలు మొత్తమే చూసుకుంటారు. అది నేను ఇంకా చూడలేకపోయేదాన్ని. కానీ హోప్ఫుల్లీ మొత్తం మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంత బాగా అనిపించిందో నాకైతే చూసినప్పుడు. ఆ కళ వైబ్ అయితే చాలా ఉండింది, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు, సరిగ్గా చూడలేకపోయాను. అన్నయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య తీసాడనమాట ఈ వీడియో. అన్నయ్య తీయడం వల్ల ఇంత మంచిగా వచ్చింది, లేకపోతే నాకు అంత సాధ్యమయ్యేది కాదు. చాలా క్లియర్గా ఇప్పుడు నేను వీడియోలో చూస్తూ ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. సో అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చూడలేకపోయాను కదా, ఇంకా నేను కూడా చూశాను ఈ వీడియో. ఇవైతే మేము చిన్నప్పుడు చాలా బాగా వేయించుకునే వాళ్ళం, చిన్ననాటి జ్ఞాపకం. హలో, టెంపుల్ నుండి అయితే వచ్చేసాము. సో ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది గెట్ రెడీ విత్ మీ కూడా నేను ఆల్రెడీ చేశాను అనమాట. సో ఎలా ఉందో, నా లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. సో బోనాల కోసమే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీ అయితే కట్టుకున్నాను. సో ఇదైతే ఇంకా నేను అన్నీ డీటెయిల్గా షార్ట్ వీడియోలో పోస్ట్ చేసే ఉంటాను. థ్యాంక్ఫుల్లీ వర్షం అయితే పడలేదండి, ఎవరైతే ఇబ్బంది పడలేదు. కాకపోతే వర్షం పడకపోయినా చాలా చాలా చెమటలు, వేడిగా అనిపించింది. సో ఇంత వెదర్ కూల్గా ఉన్నా అసలు చాలా రష్ ఉండింది కదా. ఇంకా ఏం చేస్తాం, చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా మేము ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా నేను ఏం తినలేదు. మార్నింగ్ పాలు లాగా విన్నాను అనమాట. ఇంకా
ఏం తినలేదు, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. సో బోనాలు తీసేది చూశాను అంత, అంటే పర్టికులర్గా కూడా నేను చూడలేదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య తీశాడనమాట, మంచిగా తీశాడు. వీడియో అయితే నేను ముందు ఆల్రెడీ పోస్ట్ చేసే ఉన్నాను. సో ముందు క్లిప్పింగ్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, అది వీడియోలో చూసినంత ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తాను నేను. సో డైరెక్ట్గా ఇంకా నేను చూడలేదనమాట. మంది ఆ జనాలలో ఎక్కడ పడిపోతామో మొత్తం తొక్కిసలాట జరుగుతుందనమాట. సో అందుకే కొంచెం దూరంగా ఉన్నాను. అక్కడ సీతక్క చిలుక కింద వారింది. సో తొక్కిసలాట కొంచెం అయితే అయ్యేదండి, చాలామందే ఉన్నారు. ఇంకా ఆ బోనాల సౌండ్కి చాలామందికి దేవుళ్ళు వచ్చాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దామంటే ఆ దృశ్యం ఇంకా లేదు, ఎందుకంటే చాలా మందిలో మనకు ఆ అవకాశం రాదు కాబట్టి. సో చూసేంతవరకే చూడడం తప్ప ఏం చేయలేము కదా. కానీ ఏం చేస్తాం, కానీ కొంచెం కోరిక ఉంటుంది. సో అట్లా అనమాట. మంచిగా జరిగిందండి, జరగడం అయితే బాగా జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరూ మంచిగా రెడీ అయ్యి దేవుడి భక్తితో మంచిగా వచ్చారనమాట. ఆ లైన్ అయితే ఎంత బాగుండిందంటే మేము దాదాపు 2 hours అందులోనే ఉన్నాం. మామూలుగా ఉబ్బరించలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా నేను వచ్చి కొన్ని అట్లా ఇన్స్టాలో చిన్న రీల్స్ చేశానమాట, చూడండి. సో ఇంకా అలా రీల్స్ చేశాను, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలనేసి ఇంకా నేను మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి డాడీ వాళ్ళకు అంటే ఆఫీస్లో మైసమ్మని చేస్తున్నారు. సో అందుకోసమే ఇంట్లో అయితే మటన్ కర్రీ అనమాట. సండే కదా ఈరోజు, సో మటన్ కర్రీ కాబట్టి ఇంకా వంట కూడా చేయాలి. అమ్మ ఆల్రెడీ చేసేస్తుంది. ఇట్లా జరిగిందనమాట. బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను, చూసేయండి. డాడీ వాళ్ళ ఆఫీస్లో ఇంకా మైసమ్మ తల్లికి చేస్తారు కదా, అట్లా చేశారనమాట. ఇంకా జాతర రోజు చేయడం మంచిగా అనిపించింది. అమ్మ అయితే ఇంటికి రాగానే కర్రీ అయితే వండేసింది అనమాట. సో తొందరగానే అయిపోయింది, అంత టైం ఏం పట్టలేదు. కానీ మేము రావడం లేట్ అయింది. సో మేము వచ్చి 3:30-4 అలా అయిందనమాట. మేము తినేసరికి 4:30 అలా అయింది. ఎంతైనా కానీ అక్కడ ఏమైనా తిందాం అనుకున్నాం కానీ అస్సలు టైం లేదు, ప్లేస్ కూడా లేదండి. అంత ఘోరంగా ఉన్నారు జనాలు. ఇంకా కొంచెం అయితే వంటలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. మేము తినేసరికి చెప్పాను కదా, చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మార్కెట్ కదా, అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది. మార్కెట్కి వెళ్ళడాలు అట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. పువ్వులు అయితే తీయబుద్ధి కాలేదు, అందుకే అట్లా పెట్టుకున్నాను అనమాట. సో క్యూట్ అనిపించింది, ఎంత టీషర్ట్ మీద అయినా క్యూట్గా అనిపించింది. అట్లా బయట కూర్చొని సరదాగా అట్లా ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాను మా ఫ్రెండ్తోని. అది అలా కూర్చుందనమాట కొంచెం దూరంగా. అక్కడ నుండి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఈవినింగ్ అయితే చాలు మేము ఫుల్గా మాట్లాడుకుంటాము. ఏవేవో ముచ్చట్లు ఉంటాయి అన్నమాట, ఫుల్ గాసిప్స్ ఉంటాయి మాకు. ఇప్పుడే లంచ్ చేశాను. ఇంక లంచ్ ఏమంటారు, 4 o'clockకి లంచ్ ఎక్కడ, 4:30 అలా అవుతుంది. సో తినేసి ఇలా బయట కూర్చున్నాను అనమాట. గెటప్ చేంజ్, ఫ్లవర్స్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి కదా, అందుకోసమే ఈ టీషర్ట్ మీద కూడా పెట్టుకున్నాను. సో అలా ఈరోజు సండే కాబట్టి మాది మార్కెట్ జరుగుతుంది, వీలైతే షూట్ చేస్తాను. సో కంటిన్యూ. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది అత్తర్ అంటారు, పిరిల దగ్గర వచ్చే స్మెల్ వస్తుందండి. మాకైతే చాలా ఇష్టం. నేను చాలా వ్లాగ్స్లో కూడా పోస్ట్ చేశాను. నేను వెళ్ళేదే స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అని వెళ్తూ ఉంటానని చెప్పాను కదా. ఇక్కడ మాకు తెలిసిన బ్రో ఉంటాడు, బ్రో అయితే తీసుకొచ్చాడు అనమాట. తను ఎప్పుడూ రాసుకుంటూ ఉంటే ఆ స్మెల్ నాకు బాగా నచ్చి నేను కూడా తీసుకురమ్మని చెప్పాను. ఇంకా మేమైతే తీసుకున్నాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ప్యాకెట్ మీద ఉంది కదా నేమ్, సో అదే చెప్తే ఇంకా ఇస్తారు. సూపర్గా ఉంటుంది అసలు, ఇంత ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే అమ్మ వెళ్ళేసి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చింది. సో నెక్స్ట్ అయితే ఈ బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకు అనమాట. చాలా క్యూట్ ఉన్నాడు, చిన్న బాబు కదా. నాకు చిన్న పిల్లల్ని మంచిగా ఎత్తుకోవడం వచ్చు, కేరింగ్ చేయడం వచ్చు అనమాట. సో నాకు పిల్లలంటే ఆడిపించడం ఇంకా ఇష్టము, మంచిగా ఆడుకుంటున్నాను. సో చిన్నప్పుడు అక్కి రిషి వాళ్ళని కూడా దగ్గర నుండి ఆడిపించేదాన్ని నేను. సో వాళ్ళని ఎక్కువగా ఆడిపించేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళు గుర్తొచ్చారు నాకు, ఎత్తుకోగానే మంచిగా ఆగాడండి. ఒక 10 minutes మంచిగా ఆగాడు. 10 minutes తర్వాత ఫుల్ ఏడుపు స్టార్ట్ చేశాడు అనమాట, ఆకలేసినట్టుంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ మార్కెట్కి వెళ్తే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది, నాకు ఇష్టం అనేసి ఎత్తుకోవడం. ఇంకా నేనైతే సరదా పడుతున్నాను. మళ్ళీ ఇంసి పాప కూడా ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది, తనకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఎత్తుకుంటా అంటుంది. ఇంకా మనం ఇవ్వలేం కదా, మనకు భయము, కానీ పాపం చాలా ఇష్టపడుతుంది అనమాట మళ్ళీ ఇంసి పాప. సో ఎత్తుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. పిల్లలంటే చాలా ఇష్టము.
ఇంకా నేనైతే సరదాగా అట్లా ఆడుకుంటున్నాను. సో ఇంకా వీడియో అయితే ఇంతే అండి. బొక్కలగుట్ట జాతర మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చినట్టయితే మీరేం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీ కామెంట్ ఏమైనా చేయొచ్చు కదా. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై గాయ్స్, టేక్ కేర్.